అక్క పరిచయం చేసేదాన్ని, నాకెవరో తెలియదు. అయినా నీకెందుకు అక్క, నేను ఇస్తాను, నేను ఇట్లా ప్లాట్ కొన్నా, నాకు ఆ ప్లాట్కి డబ్బులు తక్కువైనాయి అక్క, కాగితాలు రాయించుకుంటాను లేవు అక్క, నీ దండం పెడతా అక్క, నీకు ఒక 2 నెలల్లో నీ డబ్బులు నీకు అప్పు చెప్తా, నీ నెట్టి తిరిగాయన మా అమ్మ కాదు, నీకు 3వ తారీఖు పోయిన నెల 3వ తారీఖు ఇస్తలే అన్నాడు. ఇయ్యలేదు. ఇయ్యకుండా నా కాడ 4 లక్షలు, నా కోడలి ఉంగరం ఒకటి, నా కొడుకుది చేయనండి, 2 వస్తువులు తీసుకొని నన్ను ఇంత నమ్మించి 4 లక్షలు బ్యాంకులో అప్పు ఉంది, వాడు సంతకం పెట్టాడు ఆయనగాయన. అవి 4 లక్షల బంగారం బ్యాంకులో పెట్టించిన, మళ్ళీ ఈ 2 చైన్లు ఇచ్చినండి. నేను నన్ను నమ్మించి నా కొడుకులు ఇంటికి రానియట్టు, నాకు భర్తగానే లేడు, కనీసం నా కొడుకులు ఏమన్నా లంచం ఉండ, నువ్వు ఎందుకు ఇచ్చినావు వాడికి, దేనికి ఇచ్చినావు, నువ్వు ఇచ్చిన దాన్ని మీ అక్క కాడికి పోయి ఉండవాడు, మా అక్కకి భర్త లేడు, నాకు భర్త లేడు, మేము ఇంత తిప్పల పాడేవాడిని, అక్క అక్క నన్ను నమ్మించి మమ్మల్ని ఆశ పెట్టించాడు. 3 రూపాయలు అంటే 3 వద్దు తమ్ముడా, 2 రూపాయలు లక్కి తమ్ముడా అని అలా చెప్పిన వాళ్ళు మేము. ఆ కంటి కానతమని నా కొడుకు ఉంటాడు, అసలు అంత బీపీ పెరిగిపోతుందండి, సాగు బుద్ధి అవుతుంది, మందు బుడ్డికొని తీసుకొని వాడి పేరు రాసి సావాలనిపిస్తుందండి నాకైతే. అంటే మా అక్కని తిట్టాలా, నేను తిట్టుకోవాలా, నా కొడుకులు నన్ను తిడతాను, నువ్వు బంగారం అంతా పొలం అమ్ముకొని, 1 ఎకరం పొలం అమ్ముకొని నువ్వు బంగారం చేయించిన నీకు ఇవాళ ఒక బిచ్చగాడిలాగా ఉన్నావు, నువ్వు బిచ్చగాడిలాగా నువ్వే పోయి గుడి ముందు అనుకోపోయేవాడు కొడుకులు. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. 4 లక్షలండి వాడే సంతకం పెట్టి కాగితం రాపించిపోయాడండి. ఆడికి పోయి చూడండి మీరు, సత్యనారాయణ గారి బ్యాంక్, పెద్ద బ్యాంకీలు అండి, వాడు పడుతున్నా నేను పడతా, మేమిద్దరం ఉంటామండి ఆ బ్యాంకీలో. మా అక్క నేను వస్తానంటే, నువ్వు వద్దులే చెల్ల, నీకు గుండె జబ్బు దానివి, నువ్వు వద్దని నన్ను రానియట్లేదు ఆడికి, నేను వసూలు చేసి నీకు ఇప్పిస్తా అక్క, నీకెందుకే చెల్ల అంటుంది మా అక్కయ్య గారండి. నాకు భర్త లేడు, దానికి భర్త లేడు, మేము నమ్మి ఇచ్చినాం. ఆమె డబ్బులు కానీ కాదు, ఆమె కోడలు అన్నది బయట అందరూ ఇప్పించింది. ఇప్పుడు ఆమె సంతానికి వస్తున్నారు అక్కయ్యలు, కన్ను నాదే కడుపు నాది అక్క, వద్దులే అక్క, అడుగుతుంది లెక్క తిరుగుతుంది అని ఇంకొక ఆమె జబ్బే, ఆమె రాదు. మా 3 అక్క చెల్లి, మా కుటుంబాలనే ఈమె ఒక్కదమ్మ సొమ్మె 40 లక్షలు అండి, 40 లక్షలకు మోసపిచ్చి లంజడుకు. మా కోడలి కొడుకులు వాళ్ళందరి అండి, ఒక్కడి అని కాదు మా తిప్పలి. నన్ను చూడండి, నన్ను అక్క 2 నెలలు అక్క, నా డాబా నాది అపార్ట్మెంట్, వాళ్ళ అమ్మ చచ్చిపోతే నేను పోయిన అపార్ట్మెంట్కి చూసి అంత పొజిషన్ బాగానే ఉందిలే అన్నాడు. అక్క నాకు 3 రూపాయలని ఆశ పెట్టాడు, 3 వద్దు 2 రూపాయలకి 4 లక్షలు తమ్ముడా, రూపాయి బ్యాంకుకి పోద్దు, రూపాయి తమ్ముడా అన్న. ఆయన ఎక్కువగానే అల్ల నేను వాడిని పిలిచి వాడి మొహం అడిగియండి ఒకళ్ళు, మీరు దయచేసి నాకు పోలీస్ స్టేషన్కి అయ్యని తిరిగితే మనకు అలవాట్లేదండి. మా అక్క మొఖం చూసి నేను వాడికి ఇస్తే మళ్ళీ నేను డబ్బులు ఇవ్వకుండా, డబ్బులు ఇచ్చినా నేను బంగారం ఇయ్యనక్క అన్న. అక్క బంగారం ఇయ్యనక్క అంటే ఈమెమన్నది, దొరసాని గారు నీకెందుకు నమ్మకం లేదా, ఇస్తే ఇయ్యి లేకపోతే ఇయ్యి మాకువే పోనీ అలా 50 లక్షలది కాగితం నా కాడ పెడతానంట, రిజిస్టర్ చేపిస్తానంట రేపే మాపే అని నన్ను ఇంత నమ్మించి మోసం చేసింది. నన్ను ఇవాళ మేము గుడికాడికి పోయి అడుక్కొని తినేలాగా చేసింది మమ్మల్ని. ఇస్తే బ్రాహ్మణ్స్ పోయి ఇవాళ పేపర్కి వచ్చినాం మేము, మా జాతకం అట్లొచ్చింది, మా బావగారాలు వాళ్ళందరూ చూశారంటే బతుకు అన్యాయం తిడతారంటే మాకు ఈ భయానికి వస్తున్నాం మేము. ఇప్పుడు వాడు ఏడున్నా దొరకాలండి, మాకేం చెప్పాలి, చదువు రాని ముండలా మేము.